నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించింది. ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే బత్తుల, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ద్వారా జూనియర్ కళాశాల విద్యార్థులకు అందించే కార్యక్రమంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మనంతా కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రెండే మాటలు చెప్పి ముగిస్తాం. మనకి ప్రభుత్వం చూసాం, గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది. ప్రతి అంశంలో కూడా అప్పులు కుప్పలు చేసి మనకి వదిలినటువంటి భయం మనం చూసాం. అదేవిధంగా ఈ మిడ్ డే మీల్స్ లో కూడా గుడ్లు ఏవైతే మనం పెడతామో దాని మీద 200 కోట్లు బకాయిలు విధించారు. చికెన్ ఏదైతే మనం మిడ్ డే మీల్స్ వేస్తున్నామో 64 కోట్ల రూపాయలు బకాయిలు విధించారు. అయితే ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈ విద్య మనం అందించితేనే, మనం ప్రోత్సహిస్తేనే సమాజంలో కొన్ని మార్పులు తీసుకురాగలమనే ఉద్దేశంతో ఆ బకాయిలన్నీ చెల్లించి, అంతేకాకుండా దాదాపు 34 లక్షల విద్యార్థులకి మిడ్ డే మీల్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ 34 లక్షల మందికి 6 రోజులు కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వైవిధ్యమైనటువంటి మెను ఏర్పాటు చేసి పోషకాహారాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో దాదాపు 1850 కోట్లు సంవత్సరానికి ఈ మిడ్ డే మీల్స్ ఖర్చు అవుతుంది. దాంట్లో దాదాపు 14,000 కోట్లు 1400 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 432 కోట్లు మన కేంద్రం నుంచి కూడా వస్తుంది. మనకి కొడితే అవదేమని చెప్పేసి ఆ త్వరగా అలా అయిపోయింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇది జలజీవన మిషన్ ద్వారా 215 కోట్లు ఉన్నారు. అందులో మా నాయకులందరూ ఉన్నారు. ఆ వేళ కోరుకుంటూ అడ్డంగా కూర్చొని నీళ్ళు లేవట్టు మా సూర్యవతి గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు అడ్డంగా కూర్చొని ధర్నా చెప్తే ఆ ధర్నాన్ని చూపించి అప్పుడు కొన్ని దొంగజీ కూడా తెచ్చారు. 215 కోట్లు శంకుస్థాపన లేదు. దానికి ఎక్కడ టెండర్ పిల్లలేదు. టెండర్ పిలకుండా అదంతా మేము జీవో తెచ్చాం, పనిచేయ లేదు అంటున్నారు. అంటే మొత్తం పేపర్ మీద అభివృద్ధి. మళ్ళీ పైకి ఏమంటారంటే ఇది అవినీతి పూజ్యం ఏదో అభివృద్ధి చూస్తుంది అని ఏదో చెప్తారు. అదే వాళ్ళు చేసింది, మనకు కాదు. వాళ్ళు అభివృద్ధి ఏమీ చేయలేదు, పబ్లిసిటీ మాత్రం పూజ్యం బ్రహ్మాండం చేసుకున్నారు. జలజీవన మిషన్ ఓపెన్ చేయలేకపోయారు. శాతకంతరం ఎంతో చూడండి, 215 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిజంగా జీవో ఇస్తే ఆ ఇచ్చిన జీవో కరెక్ట్, కానీ ఆ జీవోని టెండర్ పిలిచిన దాఖలేదు, వర్క్ ప్రారంభించిన దాఖలేదు. తొడిగడ్డ కూడా అలాగే అయిపోయింది. అలాగే బొడ్డులంక మిత్తుబాడి బ్రిడ్జి, బొడ్డులంక నుంచి మిత్తుబాడి బ్రిడ్జి 4.5 కోట్లు శాంక్షన్ అయింది. అవి కూడా దొంగ కొబ్బరికాయలు కొట్టారు తప్ప పని ప్రారంభించిన దాఖలు లేవు. టెండర్ ఫైనలైజ్ అయిన దాఖలు లేవు. అలాగే బొడ్డులంక ములకలంక బ్రిడ్జ్ 5 ఏళ్ళలో తాపి మట్టి కూడా లేదు, తాపి సున్నం వేసిన లేదు. అన్ని ఒక డూప్లికేట్లు అనమాట. ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చి వికాస్ కేంద్రం ఇది ఉంది, స్పోర్ట్స్ ది మనకి స్టేడియం ఇక్కడ పెట్టారు. అప్పుడేదో అడావిడి తీసుకొచ్చి ఏదో ఓపెనింగ్లు అన్నారు. ఇప్పుడు వరకు స్టేడియం వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వీడు అడావిడిగా చేయలేడు కదా.
నన్ను ఒకటెట్టు పెట్టు పెట్టు సారా పెట్టు ఆడవాళ్ళు పెట్టేసాను ఉల్లిపోకు కర్రీ తీసేయండి సార్ ఏమండి కర్రీ తీసేయండి సార్ ఏది గంగోత్రికి అని అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు శ్రీ భద్ర బలరామకృష్ణ గారికి సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అలాగే గౌరవనీయులు రాజానగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రుణా చైర్మన్ అయినటువంటి శ్రీ బొట్టు వెంకటరమణ చౌదరి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి ఎమ్మెల్యే గారికి అలాగే రుణా చైర్మన్ గారికి కూడా మన కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి సిహెచ్ గర్వాల్ గారు దుశ్శాలతో కూడా సత్కరిస్తారు. అలాగే మన కళాశాలకు తనదైన శైలిలో ప్రతిఫలంగా నడిపిస్తూ ఆహర్నిశలు కళాశాల అభివృద్ధి పాటుపడుతున్న మన కళాశాల డైనమిక్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి సిహెచ్ గర్వాల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ క్యాంప్స్ పెట్టాలి విద్యార్థులు. అలాగే మన సీతారామంలో విద్యాశాఖ రథసారథిగా ఉండి పాఠశాలను ఎంతో ప్రగతిపరంగా నడిపిస్తున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి శ్రీ స్వామి నాయక్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులు ఆరోపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవనీయ ఎంపీడీఓ భారతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.